దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉండగా ఆయన చెప్పినటువంటి శ్రేష్టమైన మాట, ఈ నా మాటలు వినాలి అండి. మనము దేవుని మాటలు వినాలి, దేవునితో నడవాలి. దేవుని మాటలో ఎంత శక్తి ఉంది. ఆయన మాట గ్రుడ్డివారు కన్నులు తెరిచింది. ఆయన మాట సెమిటి వారికి వినికిడిచ్చింది. ఆయన మాట చనిపోయిన వారిని లేపింది. ఆయన మాటలో శక్తి, జీవం ఉంది. ఆయన మాట మనం వింటే మనకు అన్నీ మంచి జరుగుతాయి. యేసు ప్రభు వారు మన కోసం ఈ లోకానికి వచ్చి అనేక విధములైన శ్రమలు అనుభవించి మరి మనకి ఇచ్చిన ప్రతి మాటను బట్టి మనము జీవించాలి. ఆయన మాట విని వాటి చెప్పున చేయి ప్రతి వాడునంటండి బండ మీద ఇల్లు కట్టినట్లుంటుందంట. బండనగా ప్రభుని క్రీస్తు వారి ఆ బండ నేనే అంటారు ఆయన. ఆ బండ క్రీస్తే. కాబట్టి మనము కట్టబడవలసింది క్రీస్తు వారిలో. ఆయన బిడ్డలుగా జీవించాలి అండి. మరి మనం ఇంటి వలె కట్టబడాలి, స్థిరపరచబడాలి. ఎప్పుడు కూడా దైవ చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే ఆయన మాట వింటే మనకి క్షేమం కలుగుతుంది. అంతేకాదు ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం. ఈ భూ సంబంధమైన జీవితం ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టేస్తుంది. శాశ్వతమైన జీవం మనకు ఒకటి ఉందండి. దాని కొరకు మనం ఎదురు చూడాలి అండి. మరి మనం ఎవరైతే బుద్ధిమంతుని వలె పోలి ఉంటామో, ఎవరైతే బండ మీద తన ఇల్లు కట్టుకుంటే అలాంటి వారంట బుద్ధిమంతుని పోలి ఉంటామంటండి. బుద్ధిమంతుని వలె. మరి మనం బుద్ధిమంతులుగా ఉన్నామా? బుద్ధిమంతులుగా మనం ఉండాలంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. నిజమైన భక్తి మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడదండి. నిజమైన భక్తి మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. ఆయన పిల్లల పట్ల ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రేమ చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, దయ చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు అండి. ఆయన తన పిల్లల పట్ల ఎల్లప్పుడూ కూడా దయ, కరుణ ఆయన కలిగి ఉన్న దేవుడు. మరి నీవు ఆయన చేత ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావా? అలాగైతే ఆయన బిడ్డగా నీవు ఆయన మాట విను. ఆయన మాటలో మనము స్థిరంగా నిలబడి ఉండాలి. నా మాటలు విని వాటి చెప్పున చేయువాడు మరి ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది అండి. నా మాటలు విన్నవారు జీవాన్ని కలిగి ఉంటారు అంటున్నారు ఆయన. సాతాను ఈ భూమి మీద విశ్వాసులను జల్లిస్తూ ఉంటాడు. ఏమైనప్పటికీ దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు. ధైర్యం కలిగి ఉండండి. విశ్వాసాన్ని కాపాడుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, ఎంత గొప్ప దేవుడు. నీ మాట వింటే మేము బ్రతుకుతాం. నీ మాటలో జీవము, శక్తి, మహిమ ఉంది, ప్రభావం ఉంది ప్రభువా. అయ్యా, నీ మాటను బట్టి మేము బ్రతకడానికి మాకు నేర్పించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజలను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. నమ్మదగిన దేవ, ముఖ్యంగా మీ దాసురాలను కాపాడండి. కష్టాలు, బాధలు, వ్యాధులు, శోధనలు, సమస్యలు, అయ్యా ఇబ్బందుల చేత ఎంతమంది నలిగిపోతున్నారో బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచేయి నాన్న. యేసు నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభువా. అయ్యా, ఈ కడవరి దినాల్లో మీ కొరకు ఎలా బ్రతకాలని నేర్పండి. మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.